ఏ ప్రభుత్వానికైనా తొలి 100 రోజుల పాలన కొలమానమవుతుంది. ఈ 100 రోజుల్లో సదరు ప్రభుత్వం చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను బట్టే భవిష్యత్తులో ఆయా ప్రభుత్వాల తీరుతెన్నులను ఎవరైనా అంచనా వేయగలుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో రేవంత్ సర్కార్ తీసుకున్న ప్రధాన నిర్ణయాలేమిటి? ఎన్నికల వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయి? ప్రజల స్పందన ఎలా ఉంది? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. పదేళ్ల గులాబీ పార్టీ పాలనకు కిందటేడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుడ్ బై కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజంలో పెరిగిన అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడానికి నిరుద్యోగులు ప్రధాన కారణమయ్యారు. జాబ్ క్యాలెండర్లు ప్రకటించకపోవడం, ఉద్యోగాల కల్పనపై కేసీఆర్ సర్కారు నిర్లక్ష్య వైఖరి చదువుకున్న యువతకు ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ ఉద్యమానికి 1 కాదు 3 లక్ష్యాలున్నాయి. అవి నీళ్లు, నిధులు, నియామకాలు. మౌలికంగా ఈ 3 లక్ష్యాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే నడిపించారు. ఉద్యమం సాగుతున్నంత కాలం ఉస్మానియా యూనివర్సిటీ రణరంగమైంది. ఉద్యమ సాధనలో భాగంగా కేసీఆర్ వేసిన ప్రతి అడుగులోనూ అడిగేసి నడిచారు తెలంగాణ విద్యార్థులు. తెలంగాణ మలిదశ ఉద్యమం విజయవంతమైంది. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించారు కేసీఆర్. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామన్నారు. అయితే ఈ హామీని కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడిచినా ఉద్యోగ నియామకాల వైపు కేసీఆర్ సర్కార్ కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వచ్చాయి. నియామకాలు, ఖాళీల భర్తీ, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలను గులాబీ పార్టీ ఆటక ఎక్కించిందని మండిపడ్డారు తెలంగాణ నిరుద్యోగులు. వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. దీనికి రుజువు సర్కార్ లెక్కలే అంటున్నారు నిరుద్యోగులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 లెక్కల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34% ఉంది. ఇక పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి నిరుద్యోగ రేటు 65% ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజంలో నియామకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇక మనం తెచ్చిన జోనల్ విధానం ప్రకారం మన ఉద్యోగులను సర్దుతున్నారు. 2-3 రోజుల్లో నా దగ్గరనే సమావేశం ఉంది ఉద్యోగ సంఘాలతోని. ఒకసారి ఆ సమావేశం అయిపోతే ఈ నవంబర్ మాసంలో ఉద్యోగులను సెటిల్ చేసేసి వెంటనే వెంటనే వచ్చేటువంటి 60-70 వేల ఖాళీలు గవర్నమెంట్ జాబ్స్లో ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము, అవన్నీ నింపేస్తాము. అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము. ఈ సంవత్సరం ఇంట్లో ఇన్ని ఉద్యోగాలు వస్తుందని ఓపెన్గా వాట్సాప్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము. ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం చేస్తున్న పని. ఎందుకంటే మేము పారదర్శకంగా ఉంటాం, మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేము. మేము నిరుద్యోగ యువకులకు లేని ఉద్యోగాలు వస్తాయని, మేము ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము మాట్లాడిన మా బండి సంజయ్ రుజువు చేస్తావా? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఎక్కడ ఉపన్యాసంలో చెప్పినా? ఎక్కడ చెప్పలేదే. మేము చెప్పనేలే. మేము చెప్పని దాన్ని చెప్పినట్టు అది కూడా అబద్ధాలు మాట్లాడతారు. తెలంగాణలో నిరుద్యోగం ఈ రేంజ్లో ఉన్నా 2 దఫాలుగా అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఉపాధి కల్పన అనే అంశాన్ని కేసీఆర్ సర్కార్ ఆటకెక్కించిందని మండిపడ్డారు నిరుద్యోగులు. వాస్తవానికి 2022 మార్చి 9న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే మరో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలన్నింటినీ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలని నీటి మీద మూటలే అయ్యాయి. ఇకపోతే 1,12,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాం లక్ష్మణ్ గారు. ఇప్పటికే 60-70 వేల మందికి ఇచ్చినామండి. మిగిలిన ప్రాసెస్లో ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఇచ్చినామో
ఈ శాసనసభ ముగిసే లోపలనే మీకు లిస్టు కూడా ఇస్తే మీరేం ఫికర్ చేయకండి. మేము తప్పకుండా 1,12,000 నింపుతాం. గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 1,12,000 నింపలేదు, సగం కూడా నింపలేదు. మేము 1,12,000 నింపుతాం, మాట నిలబెట్టుకుంటాం. మీరేం రందిపడకమని లక్ష్మణ్ గారికి మనం చేస్తా ఉన్నాం. నిరుద్యోగుల నిరసన నేపథ్యంలో ఎట్టకేలకు జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసింది తెలంగాణ సర్కార్. అయితే పరీక్షా పత్రాల లీకేజీల కారణంగా నియామకాలు ఆగిపోయాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం యావత్ రాష్ట్రాన్ని కుదిపివేసింది. లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఏఈ, డిఏఓ పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని పరీక్షలకు వాయిదా వేసింది. దీంతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదిద్దామన్న యువజనుల ఆశలపై కేసీఆర్ సర్కార్ నీళ్లు చల్లింది. ఇదిలా ఉంటే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,016 రూపాయలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ హామీకి అనుగుణంగా అధికారానికి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటికీ నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదని మండిపడ్డారు తెలంగాణ యువజనులు. అదేంటని అడిగితే నిరుద్యోగుల ఎంపికలో జాప్యం వల్లనే హామీని అమలు చేయలేకపోయామని సర్కార్ సాకులు చెప్పింది. ఈ నేపథ్యంపై కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు తెలంగాణ నిరుద్యోగులు. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితికి షాక్ ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగులు గట్టి నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ పండితులు చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయాల వైపు నిరుద్యోగులు ఆశగా చూశారు. చివరకు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారని పొలిటికల్ పండితులు భావిస్తున్నారు.